నేను 2 ప్రోమో అనాలిసిస్ ఎందుకు చేయలేదంటే నాకు రూల్స్ అర్థం కాల. అదే నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఫస్ట్ ప్రోమోలో ఏమో ఒకలా ఉన్నాయి రూల్స్, సెకండ్ ప్రోమోలో ఇంకో రకంగా ఉన్నాయి. ఏంది ఇది అని చెప్పి. సో అందుకోసమే లైవ్ వచ్చాక లైవ్ చూసి ఆ పాయింట్స్ ఏంటో అర్థం చేసుకొని అప్పుడు పెడదాము అని చెప్పి ఆగా. సో ఇప్పుడు 2వ ప్రోమో గురించి కొంచెం చెప్తా, లైవ్ కోసం కొంచెం చెప్తా, అండ్ 3rd ప్రోమో వచ్చింది దాని గురించి చెప్తా. ఈరోజు అంతా మాత్రం తనూజ గారి మయం. అది పాజిటివా నెగిటివా అన్నది మనం లోపలికి వెళ్ళాక మనకు తెలిసిద్ది. కానీ లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేయండి. నేను మీకు చెప్తాను ప్రాసెస్, ఆ ప్రాసెస్ చెప్పేకైనా సరే మీరు లైక్ చేస్తారు, ఎంత డిఫరెంట్గా ఉంది ప్రాసెస్ అని చెప్పి. సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. సో ఫస్ట్ ఏం చెప్పాడంటే బిగ్ బాస్, అందరూ పరిగెత్తాలి, లాస్ట్కి ఎవరైతే బొమ్మతో మిగులుతారో వాళ్ళు ప్లస్ ఆ బొమ్మ మీద ఎవరిదైతే ఫోటో ఉంటుందో వాళ్ళిద్దరు కలిసి అక్కడ నుంచుంటారు. నుంచొని ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ సంచాలకుగా ఎవరినో ఒకరు పెడతారు. ఫస్ట్ కెప్టెన్ పెట్టారు, తర్వాత ఆయన ఇష్టం అని చెప్పాడు. బిగ్ బాస్ నేను పెడతానని చెప్పాడు. సో వాళ్ళు డిసైడ్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరిని నామినేట్ చేయాలి అని చెప్పి. ఈ ప్రాసెస్లో 2 బొక్కలు కనిపించినాయి బిగ్ బాస్కి. ఫస్ట్ స్టార్టింగే బొక్క పడింది. ఏం పడిందంటే అందరు బొమ్మలు తీసుకుని వెళ్ళిపోయారు, చివరికి ఒక బొమ్మ మిగిలిపోయింది. చివరికి సంజనా గారు మిగిలిపోయారు. వెళ్ళి తీరా చూస్తే అది సంజనా గారి బొమ్మే. సో సంజనా గారి బొమ్మ సంజనా గారికే దొరికింది. ఇలాంటి టైంలో ఏం చేయాలి? ఇది మామూలుగా కెప్టెన్సీ రేస్ ఏదైతే ఆ పర్సన్ పర్టికులర్గా అవుట్ అయిపోతారు. ఇక్కడ కూడా నేను డైరెక్ట్గా నామినేట్ చేస్తారన్నా చేయలేదు. సో బిగ్ బాస్ ఇక్కడ ఇచ్చిన సజెషన్ ఏంటంటే దివ్యాకి సంజనా గారి చేతిలో ఉన్న బొమ్మని వేరే బొమ్మతో స్వాప్ చేయండి అని ఇచ్చాడు. అప్పుడు దివ్య ఏం చేసింది, సంజనా గారి బొమ్మను తీసుకెళ్ళి డెమోన్కి ఇచ్చి డెమోన్ చేతిలో ఉన్న రీతు బొమ్మను తీసుకొచ్చి సంజనాకి ఇచ్చారు. సంజనా గారికి ఇచ్చినప్పుడు ఏమైంది, అప్పుడు సంజనా గారు ప్లస్ రీతు ఇద్దరు ఉంచోవాలి. సో ఇద్దరు ఆర్గ్యుమెంట్లు చేసుకున్నారు, ఇద్దరు గట్టిగా పోరాడారు. సో రీతు గట్టిగా అసలు రీతు ముందు నిజం చెప్తున్నా, రీతు ముందు ఆర్గ్యుమెంట్లు ఈ హౌస్లో ఎవరు నిలబడలేరు. లాజిక్లు కానీ అన్ని ఆ పాయింట్స్ పెట్టడం కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొట్టడం కానీ గట్టిగా ఇచ్చారు పాయింట్లు మాత్రం. సంజనా గారు నుంచోలేకపోయారు. మన నైట్ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకున్నాం. అప్పుడు ఇంకా దివ్య రీతు పాయింట్స్ బాగున్నాయని చెప్పి సంజనా గారిని డైరెక్ట్గా నామినేట్ చేస్తారు. ఇంకా వన్స్ ఒకసారి నామినేట్ అయిపోయిన తర్వాత ఇంకో ట్విస్ట్ ఏంటంటే నామినేట్ అయిపోయిన తర్వాత ఇంకా పర్సన్ అక్కడ ఉండకూడదు, సో వెళ్ళిపోవాలి. నేను ఫస్ట్ ప్రోమోలో చెప్పిన అనాలిసిస్ ఏంటి, ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నాం మనం ఆ బొమ్మ పట్టుకొని మనం లాస్ట్కి ఉండిపోవాలి, ఉండిపోతే వాళ్ళు మన నామినేషన్ పాయింట్స్ పెట్టాలి, ఇంకా రెస్ట్ అవతల చేతిలో ఉంటుందని చెప్పి. ఇక్కడ కొంతమంది ఇమాన్యుయల్ ఫ్యాన్స్, నేను ఇమాన్యుయల్కి యాజ్ అ ప్లేయర్గా చెప్పాను నేను. కానీ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి మా వాడిని అడుక్కోమంటావా నామినేషన్ చేయమని, అది ఇది అని చెప్పి. అడుక్కోని అవసరం లేదు. ఇప్పుడు సంజనా గారు ఎలా అయితే తన బొమ్మ వదిలేశారో అలా వదిలేసి అంతేగాని కళ్యాణ్తో వేరే వాళ్ళతో డీల్ చేసుకొని ఎట్లాగైనా బొమ్మను తీసుకొచ్చాయని చెప్పి ఇది టాస్క్, ఇది ఇలాగే ఆడాలి, మనం సేవ్ అవ్వాలనే ఆడాడు ఆయన. ఎందుకు చాకచక్యంగా ఆడాలి కదా, సేవ్ అవ్వకుండా ఆడాలి కదా. అడుక్కోవద్దు ఎవరిని, సేవ్ అవ్వద్దు, అవ్వకుండా ఎట్లా నామినేషన్లోకి రా. సరే ఆ పాయింట్ స్కిప్ చేద్దాం. దాని తర్వాత ఏమైందంటే ఇది ఫస్ట్ బొక్క పడింది ఈ ప్రాసెస్లో. రెండోసారి ఏమైందంటే సుమన్ శెట్టి గారు నెక్స్ట్ తనూజ గారు మిగిలిపోయారు. అంటే సుమన్ శెట్టి అన్న లాస్ట్ మిగిలిపోయాడు. సుమన్ శెట్టి అన్న చేతిలో తనూజ గారి బొమ్మ ఉంది, తనూజ గారి చేతిలో ఏమో సుమన్ శెట్టి బొమ్మ ఉంది. ఏదైతే తనూజ గారు లోపలికి వెళ్ళిపోయారు. సో సుమన్ శెట్టి లాస్ట్కి మిగిలారు కాబట్టి సుమన్ శెట్టి అన్న తనూజ గారి బొమ్మ మిగిలిపోయింది కాబట్టి సో సుమన్ శెట్టి అన్న వచ్చాడు, తనూజ గారు వచ్చారు. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకోవాలి. నామినేట్ చేసుకుంటే ఇద్దరి దగ్గర పాయింట్స్ లేవు, ఇద్దరి దగ్గర 0 పాయింట్స్. డైరెక్ట్ చెప్పేసినాడు నా దగ్గర పాయింట్స్ లేవంటే, ఈయన కూడా నాకు చేయాల్సిన పాయింట్స్ లేవంటే. అలా కాదు, దీనికి సంజనా గారు సంచాలక్, అలా కాదు చేయాల్సిందే, మీరు పాయింట్లు పెట్టాల్సిందంటే. నేను ఎందుకు డిజర్వింగ్ అంటే నేను ప్రతి చోట స్టాండ్ తీసుకున్నాను, నా దగ్గర మాస్క్ లేవు అని ప్రోమోలు ఏవైతే చెప్పారో అయ్యే పాయింట్లు ఆవిడ చెప్పారు. సుమన్ శెట్టి అన్న సింపుల్గా నేను లేటుగా వచ్చాను కాబట్టి నేనే తీసుకుంటాను అని చెప్తే, ఇంకా సంజనా గారు మీరు అసలు చేసుకోలేదు కాబట్టి డిపెండ్ చేసుకోలేదు కాబట్టి మీకే ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన నామినేట్ చేశారు. ఇప్పుడు ఇదే కంటిన్యూ అయ్యి తర్వాత రీతు డెమోన్ వస్తే, మళ్ళీ తనూజ కళ్యాణ్ వస్తే, లేదంటే గౌరవ్ నిఖిల్ వస్తే ఇంకా నామినేషన్ పేలదు కదా. అర్థమైందా మీకు? సో అప్పుడు బిగ్ బాస్ టీం ఆలోచించి ఏం చేశారంటే నామినేషన్ చేంజ్ చేశారు. అది 2 ప్రోమో నుంచి రిఫ్లెక్ట్ అయింది. నామినేషన్ చేంజ్ చేసి ఏం చేశారు, మనకు కట్ చేశారు లైవ్లో. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఎవరైతే హౌస్లోకి వెళ్తారో ఎంటర్ అవుతారో ఆ పర్సను సంచాలక్ అవుతారు. లాస్ట్ ఎవరైతే వస్తారో ఆ పర్సను ప్లస్ ఆ పర్సన్ చేతిలో ఉన్న బొమ్మ, జాగ్రత్తగానండి, ఆ పర్సన్ చేతిలో ఉన్న బొమ్మ ఎవరైతే ఉంటారో ఆ పర్సను వాళ్ళిద్దరు నుంచొని ఏం చేయాలంటే ఒక ఇద్దరిని నామినేట్ చేయాలి, ఎదురుగా ఇద్దరు నామినేట్ చేయాలి. నామినేట్ చేస్తే ఆ ఇద్దరు కలిసి ఇటొచ్చి వాళ్ళిద్దరూ వాదించుకుంటారు. సో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ కొట్టండి. మళ్ళీ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడ ఏమైందని. డెమోన్ ఏం చేస్తాడంటే ఇక్కడ కూడా మళ్ళీ బొక్క పడింది ఇలా ప్రాసెస్కి. డెమోన్ అందరికన్నా ఫస్ట్ వెళ్ళిపోతాడు లోపలికి, సరేనా? సో డెమోన్ సంచాలక్ అవ్వాలి. తర్వాత ఏమైందంటే సాయి దెబ్బతగిలి పడిపోతాడు, లాస్ట్కి దొర్లుకుంటూ లోపలికి వెళ్తాడు. అప్పుడు సాయి లాస్ట్కి మిగిలిపోయాడు కాబట్టి సాయి చేతిలో బొమ్మ ఉంటుంది కదా, బొమ్మకు ఒక బొమ్మ ఉంటుంది కదా, బొమ్మకు ఒక ఫోటో ఉంటుంది కదా,
ఆ ఫోటోలో ఉన్న పర్సన్ ఇద్దరు కలిసి ఒక ఇద్దరు నామినేట్ చేయాలి. ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోటోలో ఉన్న పర్సన్ ఎవరంటే డెమాన్. సో ఎవరైతే సంచాలక్ కావాలో ఆయన ఇక్కడ తోటి కంటెస్టెంట్ అయ్యాడు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకోరు, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు నామినేట్ చేస్తారు. మళ్ళీ బిగ్ బాస్ ఏదో అనౌన్స్మెంట్ వచ్చింది, మళ్ళీ కట్ చేశారు. బట్ అనౌన్స్మెంట్ ఏంటంటే డెమోన్కి సంచాలక్ కావడు, మళ్ళీ దివ్య సంచాలక్ అయ్యిద్ది. సో సాయి డెమోను ఒక ఇద్దరు నామినేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే డెమోన్ ఫస్ట్ ఏం చేస్తాడంటే బర్నీ గారు నామినేట్ చేస్తాడు, బర్నీ గారికి పాయింట్లు చెప్తాడు. సాయి ఏం చేస్తాడంటే ఫస్ట్ కళ్యాణ్ పేరు చెప్తాడు, తర్వాత 4 ఖర్చుకొని తనుజ గారి పేరు చెప్తాడు. వాళ్ళిద్దరు నామినేట్ చేస్తారు. అప్పుడు వీళ్ళిద్దరు నెక్స్ట్ సాయి నెక్స్ట్ డెమోను ఇద్దరు కలిసి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత బర్నీ గారు తనుజ గారు ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటారు. నామినేషన్ పాయింట్లు దాడి చేసుకుంటే ఏమైద్ది అంటే ఆ ఎండ్ రిజల్ట్ మళ్ళీ దివ్య చేతిలోకి వెళ్తుంది. సో ఇది ప్రాసెస్. అర్థమైతే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అర్థం కాకపోతే వెనక పెట్టుకొని మళ్ళీ చూడటమే, అంతకుమించి చేసేది ఏం లేదు. సో ఇది ఫస్ట్ సింపుల్గా పెట్టారు, దాని తర్వాత దీనిట కాంప్లికేట్ చేశారు. అందుకనే రెండోసారి వచ్చినప్పుడు మనకు అర్థం కాల. రెండో ప్రోమోలో ఏంది ఇది కొంచెం ఇంత కన్ఫ్యూజ్గా ఉంది, ఫస్ట్ ప్రోమోలో ఇలా చెప్పాడు కదా, రెండో ప్రోమోలో ఈవిడేంటి బొమ్మ పట్టుకొని వచ్చి స్టైల్గా ఇమాన్యుల్ అంటుంది అని అనుకున్నాం, అర్థమైంది కదా. సో ఇప్పుడు మ్యాటర్ చెప్తాను చూడండి, ఎందుకురా అంత తనూజ గారి మయం అని పెట్టానంటే మామూలుగా కాదు, అది పాజిటివ్ అని నీట్గా చెప్తానండి. ఫస్ట్ తనూజ సుమనన్న ఒక నామినేషన్ డన్, సుమనన్న అయిపోయాడు. నెక్స్ట్ తనూజ గారు ఇమాన్యుల్, ఇక్కడ తనూజ గారు లాస్ట్ వచ్చి ఇమాన్యుల్ నామినేట్ చేస్తారు. ఇమాన్యుల్ నెక్స్ట్ కళ్యాణ్ అనుకుంటా, వాళ్ళిద్దరూ ఆపోజిట్లో ఫైట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. అక్కడ కళ్యాణ్ నామినేట్ అవుతాడు, ఇమాన్యుల్ సేవ్ అయిపోతాడు. సో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఇమాన్యుల్తో. నెక్స్ట్ తనూజ బర్నీ గారు వాళ్ళిద్దరికి డైరెక్ట్ నామినేషన్ ఎదురెదురుగా నామినేషన్ కోసం పోటీ పడతారు, అక్కడ బర్నీ నామినేట్ అవుతాడు. నెక్స్ట్ తనూజ రాము వాళ్ళిద్దరు ఎదురెదురుగా మళ్ళీ ఇచ్చేసుకుంటారు, రాము సరిగ్గా చేసుకోలేదు, మనం ప్రోమోలో చేస్తాం మాట్లాడుకుందాం. సో అక్కడ రాము నామినేట్ అవుతాడు. దాని తర్వాత మళ్ళీ తనూజ సాయి వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకుని గట్టిగా పోరాడతారు, అక్కడ మళ్ళీ సాయి నామినేట్ అవుతాడు. సో ఇన్ని పోరాటాల తర్వాత కూడా తనూజ సేఫ్లో ఉంటే లాస్ట్కి బిగ్ బాస్ దివ్యకు ఒక స్పెషల్ పవర్ ఇస్తే మళ్ళీ ఆవిడ అక్కడ తనూజ నామినేట్ చేస్తే మళ్ళీ తనూజ వర్సెస్ దివ్య పడింది. అర్థమైందా? కళ్యాణ్ నెక్స్ట్ సంజన గారు వీళ్ళిద్దరే బయట నామినేట్ అయింది. మిగతా వాళ్ళందరు నామినేషన్స్కి ఈవెన్ కళ్యాణ్ నామినేషన్ కూడా తనుజతో లింక్ ఉన్నట్టే, అందరు నామినేషన్స్కి తనుజతో లింక్ ఉంది. అందుకనే ఈ నామినేషన్ మొత్తం తనుజ గారికి అంకితం. మామూలుగానే కాంటెంట్లో తనుజ గారు లేకుండా అసలు ఉండదు, తమ్నైల్లో తనుజ పేరు లేకుండా ఉండదు. మీరు అది పాజిటివ్ అనుకున్న నెగిటివ్ అనుకున్న నేను తిట్టినా ముద్దు బిడ్డ అన్నా సరే, సవతి ప్రేమ అన్నా సరే, ఏదైనా సరే. అలాంటిది ఇంత గొడవలు జరిగితే ఈరోజు ఎన్ని హెడ్డింగ్లు పెట్టాలో వాడి పేరు మీద అనిపిస్తుంది నాకు. నిండిపోయింది అసలు ప్రోమో, ప్రతి ప్రోమోలో ఆవిడే ఉన్నారు. ఫస్ట్ ప్రోమో, సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమో. ఏందిరా ఇదే అంటే ఆవిడ లాస్ట్ వచ్చి ఇమాన్యుల్ చేసినా ఆవిడే కనిపిస్తున్నారు, వీళ్ళందరూ వచ్చి కూడా తనుజనే ఎందుకు లాగారు నాకు అర్థం కాలేదు. సో అది జరిగింది. ఇప్పుడు కొన్ని లైవ్ పాయింట్లు చెప్పుకుందాం, మీకు టాస్క్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైతే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని లైవ్ పాయింట్లు ఏంటంటే, సో ఇక్కడ డెమాన్ బర్నీ గారిని నామినేషన్ చేస్తే వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పాలి. ఏం చెప్తారంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు, అది ఎప్పుడు చెప్పేదే. సెకండ్ ఛాన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఓపెన్గా చెప్పలేకపోతున్నారు, కాంప్లికేట్ చేస్తున్నారు. సో నా గురించి మాట్లాడి నేనే మాట్లాడతా, నా గురించి ఎవరు మాట్లాడితే నేనే మాట్లాడతాను స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. సో బ్లా రీజన్స్ ఆయన నామినేట్ చేస్తారు. నెక్స్ట్ అదే లాస్ట్ కెప్టెన్స్ రాసుకుని దివ్య అంత ఎగ్జాంపుల్ చెప్తారు అన్నమాట స్టాండ్ తీసుకోలేదని. మొత్తం మనం నైట్ డీటెయిల్గా మాట్లాడుకున్నానండి. నెక్స్ట్ సాయి వచ్చేప్పటికి ఫస్ట్ కళ్యాణ్ అంటాడు, మళ్ళీ 4 ఖర్చుకి లేదు తనుజ అంటారు. తనుజ గారు పార్షియల్గా ఉంటున్నారు, ఓల్డ్ న్యూ కంటెస్టెంట్స్ మధ్యలో డిఫరెన్స్ చూపిస్తున్నారని చెప్పి. ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఇది కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసుకొచ్చాడు. కెప్టెన్సీ టాస్క్లో ఆవిడ ఆయన అడిగిద్ది అనమాట, నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేయాలి, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, దివ్య వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, బర్నీ గారు మళ్ళీ మధ్యలో బయటకు వెళ్ళొచ్చారు. అలా చెప్పినప్పుడు ఆయన ఓ సూపర్ కూల్ మంచి పాయింట్ అని చెప్పేది, సూపర్ మంచి పాయింట్ అనేది చెప్తాడు, కానీ సపోర్ట్ చేయడు. సో అక్కడ ఆయన దివ్యకి ఏం చెప్తాడు, ఆవిడ మర్చిపోయింది ఏంటంటే నేను వైల్డ్ కార్డే, మరి నేనంటే సపోర్ట్ చేస్తాను అనుకుంది అని చెప్పి సెటర్ వేస్తాడు. అక్కడ మాత్రం చెప్పడు తనుజ దగ్గర ఈ విషయం, నేను సపోర్ట్ చేయనని చెప్పడు, సపోర్ట్ చేస్తానని చెప్పడు. ఆవిడ తగ్గట్టు ఊహించుకుంది, అదే పెద్ద గొడవైంది. సో ఆ విషయాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు, కానీ ఈవిడేంది పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేది దానికి. సో బర్నీ గారు డెమోన్కి ఇస్తారు, కాంప్లికేటెడ్ కాదు, సేఫ్ గేమ్ కాదు, నాకు ఇద్దరు సపోర్ట్ చేశారు, నేను అందుకనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో హౌస్లో నేను J1 నుంచి ప్రతి దాంట్లో ప్రతి ఫిజికల్ టాస్క్ అన్నింటిలో బెస్ట్ ఇచ్చుకొచ్చి వచ్చారంటే అవును అందరూ డౌట్ లేదని నేను చెప్తా ఉంటాను డెమోన్. దాని తర్వాత తనుజ గారు సాయికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మీరు హౌస్లోకి వచ్చినప్పుడు ఐ గెస్ ఉన్న వాళ్ళలో నేనే అనుకుంటా మీ అందరితో బాగా మాట్లాడింది. నెక్స్ట్ డే నామినేషన్ జరిగి నన్ను నామినేషన్ చేసినా కూడా ఓకే ఇలా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే అనుకో, నేను సర్దుకుపోయి మళ్ళీ మీ అందరితో మాట్లాడా. బట్ ఎనీవే నీకు నా సారీ, ఎక్కడైనా సరే నేను ఏదైనా తప్పుగా అంటే ఏదైనా డిఫరెన్షియేషన్ చూపించినట్టు మీకు అనిపిస్తే కానీ, డిఫరెన్స్ చూపించినట్టు అనిపిస్తే కనుక ఐఎమ్ సారీ అన్నట్టు చెప్తారు, ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బర్నీ వర్సెస్ తనుజ స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు దివ్య చెప్పింది, మీరు ఎందుకు ఎక్కువ డిజర్వింగ్ అని అనుకుంటున్నారు, పక్క వాళ్ళ మీద చెప్పండి, నేను దాన్ని బట్టి చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేస్తారన్నమాట. బర్నీ గారు నేను మోర్ డిజర్వింగ్ అనుకోను అని స్టార్ట్ చేశారు. చూడండి
నేను తనుజ కన్నా మోర్ డిజర్వింగ్ అనుకోను. ఇది సేఫ్ గేమ్ కాదు, హెల్ప్ అని కాదు, తన కోసం ఆట ఆడింది నేను. సో హెల్ప్ అని చెప్పడం కానీ ఆట ఆడింది ఏంటంటే వాటర్ టాస్క్లో హెల్ప్ కావాలి అని చెప్పి తను అడిగితే నేను ఆడాను. అది సింగిల్గా ఆడే గేమ్ కాదు, ఒకళ్ళు హెల్ప్ చేయాలి కాబట్టి చేశాను. నెక్స్ట్ తనుజ నా దగ్గర స్ట్రైట్గా అడిగింది వెళ్ళిపోయాలి. నెక్స్ట్ బెట్ టాస్క్ వచ్చేపాటికి ఎవరితో క్లోజ్గా ఉన్నారో వాళ్ళు సేవ్ చేసుకుంటూ వచ్చారు. సో నేను తనుజ క్లోజ్ కాబట్టి తనుజని సేవ్ చేశాను. ఇందులో ఫేవరెటిజం ఏమీ లేదని చెప్తారు. ఫేవరెటిజం లేకపోతే ఫేవరెటిజం తన ఫేవరెటే కదా. సో టాస్క్ బాగా ఆడలేదనో బాగా ఆడిందనో అన్నెసరీ మాటలు అంటున్నానో లేదు, నేను అవన్నీ చేయలేదు. టాస్క్ బాగా ఆడలేదని అన్నెసరీ మాటలు అవన్నీ నేను చేయలేదు, నేను బాగానే ఆడాను. బాండ్స్ వల్ల నా గేమ్ తగ్గింది అని చెప్పి ఎన్ని బ్లాబ్లా చెప్పుకుంటూ వెళ్తుంటే దివ్య ఏమంటుందంటే అవన్నీ కాదండి, వై యు ఆర్ మోర్ డిజర్వింగ్ అని చెప్పాలి, లేదంటే నేను తనను సేవ్ చేస్తా అంటే మీ ఇద్దరు ఫైట్ చేయండి ఫస్ట్, ఐ వాంట్ టు సీ దట్ ఫైటా ఆయన చెప్తారనమాట. ఇంకా ఆయన నేను 3 టాస్కుల్లో సేవ్ చేశాను, ఆ బెడ్ దాంట్లో సేవ్ చేశాను, టబ్ దాంట్లో సేవ్ చేశాను, నేనైతే ఆర్గ్యుమెంట్స్ ఎవరితో అన్నసరిగా పెట్టుకోను, నాకు ఇచ్చిన వర్క్ నేను కంప్లీట్ చేస్తాను, రేషన్ మేనేజర్గా నాకు మంచి పేరు వచ్చింది, హౌస్ మేట్స్ మొత్తం కితాబ్ ఇచ్చారు, అది అని చెప్పి ఆయన పాయింట్లు చెప్పుకుంటాడు. తనుజ కూడా టాస్క్ విషయంలో సపోర్ట్ చేశారు, ఎందుకంటే అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి సపోర్ట్ చేశారు. బిగ్ బాస్ ఇచ్చింది సపోర్టింగ్ గేమ్, సో దాని ప్రకారం చేశారన్నమాట. నాకు హెల్ప్ చేయాల్సింది కాబట్టి ఆయన నుంచున్నవి 2 సార్లు నుంచున్నారని చెప్పారు. ఒకటి ఇమ్యూనిటీ టాస్క్, 2 అది కూడా చెప్పారండి వాటర్ టాస్క్, వీటిలో నుంచున్నారని చెప్తారు. ఇదంతా అయిపోయినా సరే బాండింగ్ వల్ల ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. హౌస్లోకి తిరిగి వచ్చాక ద వే హీ స్పోక్, ఆయన బిహేవియర్ ఇవన్నీ చూసి నేను ఫిదా అయిపోయాను. లోపల రిటర్న్ వచ్చిన తర్వాత 1 వీక్లో తెలుసుకున్నారు అనుకున్న, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కట్టప్ప అని చెప్పి మాట్లాడిన ఆ తీరు చూసి నాకు మతిపోయింది, మైండ్ బ్లాక్ అయింది. సో ఓల్డ్ బర్నీ గారు బ్యాక్ అని అనుకున్నాను. అలాగే ఈ హౌస్లో ఆయన ఉండాలని చెప్పి చాలామంది విష్ చేశారు, కానీ అందరికన్నా నేను ఎక్కువ కోరుకున్నాను. బట్ నెక్స్ట్ డే అంటే ఆయన కన్ఫామ్ అయిన నెక్స్ట్ డేనో ఇంకోడేనో డిఫరెంట్ బర్నీ సార్ ఎక్కడ కనిపించలేదు. అంటే మారిపోయిన బర్నీ సార్ మళ్ళీ మారిపోయారు. ఎందుకు మారిపోయారు అనిపించింది వీడికి, ఎందుకంటే ఎక్కువ దివ్యతో ఉండటం, దివ్యతో మాట్లాడటం, దివ్యతో టైం స్పెండ్ చేయటం, సో దివ్య ఈయన కోసం స్టాండ్ తీసుకోవటం, ఈయన దివ్య దాంట్లో దూరటం, ఈ దివ్య ఈయన దాంట్లో దూరటం వల్ల ఆవిడ కనిపించలేదు. వెళ్ళి వచ్చే కొత్త సార్ చూస్తాననుకుంటే ఆయన గేమ్ ఆయన ఆడతారనుకున్నాను, లేదు ప్రతిసారి షాడో కావాలి, నా దగ్గర వాటి కోసం స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్తారు. ఇక్కడ ఈ పాయింట్స్ బేసిస్ మీద కంప్లీట్గా ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అన్నది అలా వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. అది చూస్తే మనకి ఈ కుటుంబం విడిపోయింది, ఈ కుటుంబం చిన్న భిన్నం అయిపోయిందని అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈవిడ ఇంకా బర్నీ గారని, ఆయన ఇంకా తనుజ గారని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అవుతుంది. అయితే ఇందులో ఫైనల్గా వచ్చే ఇదేంటంటే, మాట్లాడదాం నైట్ ఎపిసోడ్ రివ్యూలో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. బర్నీ గారు ఏమంటారంటే బాండ్లు, బాధ్యతలు అవన్నీ నేను తీసుకొని బయటికి వెళ్ళి వచ్చాను, ఒకసారి తను కూడా వెళ్ళొస్తే తనకు కూడా తెలిసిద్ది అంటారు. నాకు అర్థం కాలేదు సార్, అదేమన్నా మన ఏంది పుట్టినిల్లే, లేదంటే ఏమైనా హాస్టల్లో ఉంటున్నాం మనం, హాస్టల్ నుంచి ఇంటికి రావడానికి. సో బాండ్స్ భుజాన్ని వేసుకొని ఆ బాధ్యత తెలుసుకొని తను కూడా వెళ్ళి రావాలంట. వెళ్తే తెలుస్తుంది ఏంటి, నామినేషన్లో ఉంటే తెలుస్తుంది అంటే మీరు వెళ్ళిన దగ్గర నామినేషన్లో కూడా ఉంటారు, వెళ్ళొచ్చేది ఏంటి, ఓకే బయట వెళ్ళి చూసి తొంగి చూసి వచ్చి ఇచ్చా ఏంటో చెప్పారు ఆయన. దాన్ని తనుజ గారు పెద్ద కౌంటర్ వేశారండి. ఏవేశారంటే అది నా ఒక్కదాని బాధ్యత కాదు, మీరు వెళ్ళిన దానికి నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని అడిగాను రాగానే ఏంటి నా వల్లేనంటే కాదన్నారు. మీరు వచ్చినప్పుడు ఎవరితో సరిగ్గా మాట్లాడలేదో చూసుకోండి. ఇక్కడ ఎవరిని అంటుంది, దివ్యాని అంటుంది. ఎందుకంటే ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత ఈవిడ నచ్చేసుకొని ఈవిడికి అన్నీ చెప్పారు, కానీ దివ్యతో అసలు మాట్లాడాల, దివ్యాని అసలు పలకరించాల, దివ్యాని అసలు ప్యాట్ కూడా చేయలేదు. ఈవిడికి బ్యాక్ ప్యాట్ చేశారు, రాముకి చేశారు, సుమనానికి చేశారు, అందరూ చేశారు, దివ్యకి చేయలే. ఈవెన్ దివ్యాని నామినేషన్ చేస్తాను కత్తిడిగినా కూడా చూడాల. ఏంటి ఈవిడ వెళ్ళేటప్పుడు అడిగేసిద్ది, ఏంటి మీరు బయటికి వెళ్ళింది ఎంతకి నా వల్లేనా వీళ్ళు అందరూ అంటారంటే, లేదు అస్సలు కాదు, ఎవరి వల్ల కాదు, నీ వల్ల అయితే అస్సలు కాదని చెప్తారు. లోపల దానికి దివ్య ఏడ్చిద్ది కూడా. తను అడిగేసింది తనుజ, తన వల్ల కాదన్నారు, ఏమైనా నా వల్ల ఏమైనా బయటికి వెళ్ళారో నాకు బాధగా ఉందంటే ఇమ్మాన్యుల్ అలా ఏం కాదులే అని చెప్పి ఓదారుస్తాడు. సో మీరు చెప్పింది ఒకటి, ఇప్పుడు మీరు అంటుంది ఒకటి, బంధాల వల్ల వెళ్ళిపోయానని చెప్పి మళ్ళీ ఇప్పుడు నా మీద తోసి నన్ను రమ్మంటారేంటి అది అని చెప్పి ఇవన్నీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు దివ్యకి ఎలా ఉంటుంది, లోపల కాలుతా ఉంటుందా లేదా, అంటే ఈ అమ్మాయి నన్ను ఇరికిస్తుంది అది అని చెప్పి మండిద్ది కదా, ఆ మండిందే తర్వాత అంటుకునిద్ది. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చేసిద్ది అంటే ఇంక దివ్య ఫైనల్గా డెసిషన్ తీసుకున్నప్పుడు తను బర్నీ గారిని నామినేట్ చేసిద్ది అనమాట. 2 విషయాలు ఏంటంటే సేఫ్ గేమ్, అది కెప్టెన్సీ టాస్క్లో డెసిషన్ తీసుకోలేకపోవడం, ఇంకోటి ఏదో పాయింట్ పెట్టి బర్నీ గారు నామినేట్ చేసిద్ది. ఆ విధంగా బర్నీ గారు ఆ టాస్క్లో నుంచి అవుట్ అవుతారు. సో ఇక్కడ కరెక్ట్ డెసిషన్ తీసుకుందంటే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టే, ఇంక ఇద్దరులో ఎవరిని చేసినా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టే. కానీ ఇక్కడ తనుజని తీసేస్తుంటే మనం తర్వాత చూడాల్సినంత చూసేవాళ్ళం కాదు. సో దీని తర్వాత ఏమైందంటే తనుజ లాస్ట్ అవటం, దాని తర్వాత తను ఇమ్మాన్యుల్ని నామినేట్ చేయడం, అది ప్రోమో. సో ఇమ్మాన్యుల్ తనకి చిన్న ఆర్గ్యుమెంట్ అవటం, దాని తర్వాత అంటే వీళ్ళు డైరెక్ట్ నామినేషన్ కాదు, వీళ్ళకి వెళ్ళిపోవటం, సేఫ్ జోన్కి వెళ్ళిపోవటం ఆవిడ. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ పక్కన ఎవరు, నేను అనుకోవడం కళ్యాణ్ అని అనుకుంటున్నా, ఎందుకంటే కళ్యాణ్ నామినేట్ అయ్యాడు కాబట్టి. తనుజతో పాటు ఇంకోళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో, ఆ బొమ్మ మీద ఉన్న పేరు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళు, అంటే తనుజ తెచ్చి లాస్ట్కి వచ్చినప్పుడు ఆ బొమ్మ మీద పేరు ఉంటారు కదా
వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు కళ్యాణ్ పేరు చెప్పుంటారు, వాళ్ళు ఎవరు తెలియదు నాకు. కళ్యాణ్ పేరు చెప్తే కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుల్ జరిగి అలా కళ్యాణ్ నామినేట్ అయ్యాడు, ఇమాన్యుల్ సేఫ్ అయ్యాడు. దీని తర్వాత నెక్స్ట్ ప్రోమో రాము తనుజ నుంచుంటారు. ఇమాన్యుల్ లాస్ట్కి ఉన్నాడు. సో తనుజ అండ్ రాము, ఇమాన్యుల్ లాస్ట్కి ఉన్నప్పుడు తీసుకొచ్చి కావాలని చెప్పి తనుజాని నెక్స్ట్ రాముని వాళ్ళిద్దరు కలిసి అడ్డానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో రాము నేను సేవ్ చేస్తానంటే నాకు వద్దు, నాకేమొద్దు, నాకు కావాల్సి వచ్చినప్పుడు నేను అడుగుతాను అంటారు అనమాట ఆవిడ. బట్ నేను సేవ్ చేస్తాను ఎందుకంటే నేను గౌరవ్ని సేవ్ చేశారన్న ఫీలింగ్లో ఆయన ఉంటాడు కాబట్టి. కళ్యాణ్ నువ్వెందుకు మోర్ డిజర్వింగ్ అనుకుంటున్నావు తనుజ కన్నా అంటే నాకన్నా తనే స్ట్రాంగ్ అని అనుకుంటున్నా అని చెప్పాడు. రాము సుమనన్న నేను ఓపెన్గా చెప్తున్నా, ఏదో మంచితనం అని ఉంచుకోవడం తప్పితే గేమ్లో మాత్రం స్ట్రాంగ్గా లేరు, వాళ్ళ పాయింట్స్ స్ట్రాంగ్గా లేవు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్గా లేవు. సుమనన్న ప్లేస్లో నేను ఉంటే ఎంత తనుజ నాకు ఎన్ని నీతులు చెప్పినా మార్నింగ్ కూర్చోబెట్టి కొన్ని డిస్కషన్లు చెప్తాను. గేమ్లో నుంచినప్పుడు నామినేషన్లు వచ్చినప్పుడు తనకి వారం మొత్తం గొడవలు అయినప్పుడు ఒక్క పాయింట్ అయినా సరే సుమనన్న స్ట్రాంగ్గా పెట్టాల్సింది. నామినేషన్కి ఎందుకు తన నామినేషన్కి ఎందుకు అరుగురాలు అని చెప్పి ఇన్ని గొడవలు అని చెప్పి పెట్టకుండా నేనే లేట్ వచ్చాను కాబట్టి నేను లాస్ట్ వచ్చాను కాబట్టి నేనే తీసుకుంటాను. ఫస్ట్ ఏడుస్తారు ఆయన, నేనే నామినేషన్ వద్దు వద్దన్నా సరే ఇంకా సంజన గారు కావాలని ఇంకా ఆయనకి వేస్తారు, ఇంకా తప్పదు ఆవిడకి. ఎందుకంటే కొన్ని పాయింట్లు తనుజాని పెట్టుకుంది, నేను అసలు ఏం పాయింట్లు పెట్టుకోరు. సో నాకంటే ఆవిడ సంగతి కళ్యాణ్ తనుజాతో పోల్చుకుంటే హౌస్లో నువ్వు కరెక్ట్ కాదు, ఇక్కడ వర్షం పడతా ఉంటుంది అనమాట. ఇప్పటికీ నువ్వు గివప్ ఇచ్చేస్తున్నా అంటాడు. రాము ఏంటో రాము గేమ్ ఏంటో నాకేం అర్థం కాల. ఎంత తను గౌరవం సేవ్ చేస్తే ఇప్పుడు నీకేమైంది, అసలు ఎందుకు సేవ్ చేశారనుకుంటున్నావు, నీ లాజిక్ ఏంటి? ఆవిడ సేవ్ చేయలేదు, ఆవిడకి అసలు సంబంధం లేదు, ఆయన గోట్లు వచ్చి ఆయన సేవ్ అయ్యాడు ఏంటో. సో దాని తర్వాత ఆవిడ్ని నామినేట్ చేయకుండా రాము నామినేట్ చేస్తారు. అలా రాము అవుట్ అయిపోతారు అన్నమాట. దాని తర్వాత మళ్ళీ మీరు చూస్తే నెక్స్ట్ ప్రోమోలో అదే ప్రోమోలో సగం నుంచి వస్తే మళ్ళీ దీంట్లో కండక్ట్ చేస్తారు. అందరూ ఆగుతారు, ముగ్గురు ఆగుతారు నాకు తెలిసి, ఇమాన్యుల్, సాయి, తనుజ ముగ్గురు ఆగుతారు. చివరికి మిగిలేదు ఎవరు మిగిలారో తెలియదు కానీ మొత్తాన్ని కట్ చేసి ఒక ఇద్దరు నామినేట్ చేస్తూ వచ్చి ఇద్దరు ఎవరంటే తనుజ గారు అండ్ సాయి, వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళిద్దరు ఒకరికొకరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఇక్కడ ఇంకో పాయింట్, సాయి ఏదైతే దివ్యాకి చెప్తాడో అంటే తనుజ నన్ను ఏమడిగింది అని చెప్పి వైల్డ్ కార్డ్స్ అడిగింది, నువ్వు థర్డ్ వీక్ వచ్చావు, నేను ఫస్ట్ వీక్ నుంచి ఉన్నా, ఆయన వెళ్ళొచ్చాడు, ఈ పాయింట్లన్నీ దివ్య ఆ రోజు నైట్ అర్ధరాత్రి టాకీస్లో అది మిడ్ నైట్ టాక్స్లో వెళ్ళి బర్నీ గారు చెప్పేస్తారు. బర్నీ గారు ఆ పాయింట్స్ తీసుకొచ్చి నామినేషన్లో పెట్టేస్తారు. పెట్టేసినప్పుడు అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ అయింది, దానికి దివ్య ఖండించింది. అది నేను మీకు పర్సనల్ నోట్లో చెప్పిన పాయింట్స్, దాన్ని మీరు అసలు నామినేషన్లో పెట్టకుండా నేను డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పి దాన్ని కూడా హట్టే పెట్టేసినట్టున్నారు. సో ఇక్కడ సాయి, నేనైతే ఎప్పుడు కెప్టెన్ అవడానికి రిక్వెస్ట్ పెట్టుకోను, పోటీ పడాలని వచ్చాను. సో పోటీ పట్టడానికే ఏమంటాడంటే ప్రాధేయపడటానికి రాలేదు అంటాడు. అదేంది బ్రో, నువ్వు రిక్వెస్ట్ చేసుకోవా సపోర్ట్ కోసం, నాకు అర్థం కాలేదు. సరే తనుజ గారు అంటారు, నాకు సపోర్ట్ చేస్తారా, డ్యాన్స్ చేస్తారని చెప్పి ఎవరు అడగలేదా అని చెప్పి. ఒకవేళ ఈయన కనుక కంటెండర్ అంటే కెప్టెన్సీ అవడానికి కాకుండా లాస్ట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఆ పాయింట్ తీసుకొస్తే, లాస్ట్ నామినేషన్ పాయింట్ ఏదైతే నిఖిల్ పెట్టాడో ఇంకా పెడతానే ఉంటే అంతే, అది కరెక్ట్గానే ఉంటుంది. కానీ బట్ లాస్ట్ అయిపోయింది కదా, పోనీ కొద్దిగా వ్యాలిడ్ అనుకోవచ్చు. కానీ ఈ డ్యాన్స్ దానికి కూడా రిక్వెస్ట్ కోసం తను అడిగింది, నేనైతే అడుక్కోను అని అంటే మాత్రం పప్పులో గాలేసినట్టు సాయి. అసలుకే మనకి అంతంత మాత్రం ఉంది ఓటు బ్యాంకు. ఈ దెబ్బకి ఈ వారంతో ఇంకా టాటా బాయ్ చెప్పేసుకోవటం. ఈ పర్సన్ వచ్చేసి నా గేమ్ గురించి మాట్లాడుతున్నాడు, సో ఏమన్నా యాక్టింగా అనగానే ఆయన సెన్స్లెస్ అని చెప్పి పక్క నుంచి అరుస్తూ ఉంటాడు. మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తారన్నమాట. సెన్స్ లేదు నీకు మాట్లాడటానికి, మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్తారు. అప్పటికి ఆవిడకి అది ఎన్నో ఆర్గ్యుమెంట్, 5 ఆర్గ్యుమెంట్ ఎంతో ఆర్గ్యుమెంట్. తనుజ గారు ఫ్యాన్స్ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు మీదేనేమో అనిపిస్తుంది. అది గుడ్డో బ్యాడో నాకు తెలియదు కానీ మీదే ఈరోజు స్క్రీన్ స్పేస్ మొత్తం, ఎందుకంటే మొత్తం ఆర్గ్యుమెంట్లన్నీ ఆవిడతోనే ఉన్నాయి నాకు తెలిసి. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరిలో సాయి నామినేట్ అవుతాడు, అగైన్ తనుజ గారు సేఫ్ అవుతారు. తనుజ సాయి, తనుజ రాము, తనుజ బర్నీ గారు, తనుజ సుమనన్న, వా మామూలు కాంబినేషన్లు కాదు. మరి ఎవరెవరో తనుజ అని చెప్పి తీసారో వాళ్ళని చూడాలి మనం. సో దాని తర్వాత బిగ్ బాస్ కెప్టెన్కి దివ్యాకి ఒక స్పెషల్ పవర్, కెప్టెన్గా ఒక స్పెషల్ పవర్ ఇస్తారు. ఒకళ్ళని నేరుగా నామినేట్ చేసే అధికారం. నేను స్వాప్ అనుకున్నాను, సో స్వాప్ నాకు వచ్చింది ఏంటంటే ఫస్ట్ స్వాప్ అదే సంజన గారికి వచ్చింది చూసారా, ఆ స్వాప్ని అది కన్ఫ్యూజ్ అయ్యి నాకు అదేదో చెప్పుంటారు, నాకు అర్థమై ఉండదు. సో ఒక మనిషిని నేరుగా నామినేట్ చేయమంటే ఆవిడ తనుజని ఫైనల్గా నామినేట్ చేసింది. సో అప్పటి వరకు ఒక బీట్ ఇచ్చిన కుటుంబం రెండో బీట్లో వచ్చి మొత్తానికి తనుజ గారు అయితే కంప్లీట్ ఎగ్జిట్ కొట్టేసినట్టే. ఎందుకంటే ఆవిడ బర్నీ గారితో బ్రేక్ అయింది. ఇక్కడ దాని తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, తనుజని దివ్య మాట్లాడుకుంటున్నారు లైవ్లో నీ నామినేషన్కి వచ్చే ముందు మాట్లాడుకుంటుంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కూడా బ్రేక్ అయింది. ఏంటంటే ఒక మనిషిని నేను ఎక్కువ ప్రయారిటీ నీకంటే ఒక ఎక్కువ ప్రయారిటీ నాకేస్తాను అని చెప్పి ఒక పర్సెప్షన్ ఉంది నీకని నాకు అనిపిస్తుంది. నేను ఇద్దరు బాండ్ని బ్రేక్ చేశాను అని చెప్పి పొట్రే అయినట్టు నాకు వచ్చింది. సో నువ్వు అనుకుంటున్నావు
ఆయన నీకన్నా నాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని నీకు అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 1, నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు, యు ఆర్ కుళ్ళిపోతూ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను మధ్యలో మీ బాండ్ ఏదో బ్రేక్ చేస్తానంటూ నువ్వు అనుకుంటున్నావు, అది నాకు తెలిసింది. పాయింట్ నెంబర్ 2, ఇది ఎలా తెలిసింది? ఎలాగో తెలిసింది. ఇది ఆవిడ ఎలా అనుకుంటుంది ఇదంటే, వీళ్ళు ఒక టాస్క్ ఆడతారు చూడండి, గ్రూప్ టాస్క్. తిను కళ్యాణ్ కలిసి ఆడతారు. అప్పుడు శ్రీజ ఉన్ను కళ్యాణ్ కొన్ని పాయింట్స్ చెప్తారు. దివ్య యాక్చువల్గా డెమాన్కి క్లోజు, మాకు క్లోజు, కానీ వచ్చి ఆయనతోనే ఎందుకు బాండ్ వచ్చింది ఆయనకు కూడా తెలుసు. అయినా సరే ఆయన కూడా ఎందుకు బాండ్ క్రియేట్ చేసుకున్నాడు, ఇది ఇద్దరు వేల నుంచి గేమ్ ఆడుతున్నారు అది అని చెప్తే అప్పుడు ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది. మధ్యలో ఒక వ్యక్తి వచ్చి మన మధ్య దూరారు అది అని చెప్పి ఆ వీక్ అంతా గొడవ చేస్తుంటారు, ఆ రోజంతా. దానికే వర్ణి గారు మొన్న నైట్ ఫ్రైడే నైట్ మిడ్ నైట్ టాక్స్లో కూడా లాస్ట్ టైం కూడా ఇద్దరు ఎక్కిచ్చారు తనకి, ఇప్పుడు ఇంకిద్దరు దూరారు, ఇద్దరు ఎక్కిస్తూ ఉంటారు నా మీద అగెనెస్ట్గా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో మొత్తానికి ఆ రోజు అది దివ్యకి చేరింది. సో నువ్వు అలా అనుకుంటున్నావు అని చెప్పి తనుజ ఏమంటుంది, అదంతా వద్దు, నువ్వు నన్ను నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఆయన్ని నామినేట్ చేశాను అని చెప్పి. నేను భరణి గారిని నామినేట్ చేశాను కాబట్టి నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు. సింపుల్గా ఈవిడ దగ్గర చాలా పాయింట్లు ఉన్నాయి. యాక్చువల్లీ లాస్ట్ వీకే చేసేది, కానీ భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు. ఎక్కడంటే కెప్టెన్సీ టాస్క్లో చీట్ చేసింది, లైట్స్ ఆఫ్ చేసి టాస్క్ ఉంది సరా, అక్కడ చీట్ చేసింది, నాకు మాట ఇచ్చి మాట తప్పిందని చెప్పి నామినేట్ చేద్దాం అనుకుంది. కానీ భరణి గారు వెళ్ళారు ఎందుకులే ఈ టైంలో అని చెప్పి సైడ్ అయ్యింది. దాని తర్వాత మళ్ళీ ఫోమ్ పోయి నామినేషన్, అదే వీళ్ళు బెలూన్స్ పగల కొట్టారు, అయినా అందులో చేయలే, కావాలని వదిలేసింది. అందులో వెళ్ళి ఇమానుయల్ చెప్తే ఇస్తాడు, ఇమానుయల్ 2 ఇచ్చేవాడు తినకు కూడా, చేయలే. దాని తర్వాత మళ్ళీ భరణి గారు వచ్చిన భరణి గారు ముందు చేద్దాం అనుకుంది, చాలా పెద్ద ప్లాన్ వేసింది, కానీ భరణి గారు డ్యాగర్ ఇవ్వలా, సో చేయలేదు. సో ఇప్పుడు ఛాన్స్ దొరికింది, భరణి గారు ఉన్నారు, సో స్టాండ్ తీసుకుని ఇప్పుడు కన్నా చేసేస్తే భరణి గారు కూడా కోపం ఉంది కాబట్టి మేబీ ఇలా అనుకోవచ్చు. సో బాండ్ మొత్తం బ్రేక్ అయిపోతే ఇంకా తను భరణి గారు అన్నట్టు వాళ్ళిద్దరు బాండ్ ఉంటుంది, బాండ్ ఆ జలసీ ఉంటుంది, ఆ ఏజ్కి ఇంకా అన్ని ఆ జలసీ ఉంటుంది. ఇద్దరు బాండింగ్, ముగ్గురు బాండింగ్ అవటం ఏంటి, ప్రతిసారి ఆయన తనుజకి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవటం, తనుజ గారి వైపు నుంచోవటం కానీ నా వైపు నుంచోవట్లేదు అన్నది కూడా ఉంటుంది. అది కంప్లీట్గా బ్రేక్ చేసేస్తే మన సైడ్ ఉంటారు అన్నది కూడా ఉండొచ్చు. ఎందుకు అంత పర్టికులర్గా ఆయనే ఉండాలి అంటే నాకు కూడా తెలియదు, అదొక బాండ్ అంతే. ఒక పర్సన్ సపోర్ట్ చేయకపోతే దానికి ఏడవడం మించి ఇంకేం తెలియదు నీకు అని చెప్పి తనుజ రివర్స్లో ఆవిడ నమ్మదనమాట. అంటే ఏంటి, ప్రతిసారి సపోర్ట్ చేయకపోతే కూర్చొని ఏడుస్తాను. చాలాసార్లు ఇచ్చారు దివ్య ఈ విషయం మీద, ఆయన ఎప్పుడు సపోర్ట్ చేయకపోయినా కూర్చొని ఆడటం అంతా అసలు మామూలు కదా. ఒక టైంలో మనం అనుకున్నాం తనుజ గారు రికార్డు బద్దలు కొట్టేశారు, చీటికి మాటికి ఏడుస్తున్నారు అని చెప్పి, కానీ దివ్య కూడా దీనికోసం గట్టి కౌంటర్ వేసింది. దీనికోసం అంటే ఈ పాయింట్ కోసం ఏంటంటే, ఏడుపు గురించి నువ్వు మాట్లాడుతావు తనుజ, సీరియస్లీ ప్రతి గేమ్ తర్వాత ఏడుస్తూనే ఉంటావు నువ్వు అని చెప్పి, ప్రతి గేమ్ ఓడిపోయిన తర్వాత ఏడుస్తూనే ఉంటావు నువ్వు అని చెప్పి. సో గేమ్ ఓడిపోయాక ఏడుస్తావు నువ్వు. సో ఇద్దరే అమ్మ అక్క చెల్లెలు దొందే గట్టిగానే ఏడుస్తారు ఇద్దరు. సో నీలా సపోర్ట్ కోసం చేతులు కట్టుకొని నేను ఉంచోలేదు. సో సపోర్ట్ కావాలంటే వెళ్ళి అడగాలి, నాకు సపోర్ట్ కావాలన్నా వెళ్ళి అడగడము, చెట్టుకొని కాయ కోసుకోవడం చేసుకోవాలి, అంతే చేతులు కట్టుకొని ఉంటే వచ్చిద్దా, రాదు. సో ఆవిడ కూడా అదే చెప్తుంది అనమాట, ఇలా ఉంటే రాదు, అది మనం వెళ్ళి అడగాలి, అందరిని అడిగితేనే వస్తుంది. సో నా పని చేశాను, నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఈరోజు కెప్టెన్ అవ్వలేదు, అది ఇది అని చెప్పి డిస్కషన్ వచ్చింది. బట్ మొత్తానికి ఆవిడ నామినేట్ అయింది. సో ఆ విధంగా భరణి గారు వర్సెస్ తనూజ వర్సెస్ దివ్య, నెక్స్ట్ భరణి గారు వర్సెస్ తనూజ జరుగుతున్నప్పుడు దివ్య భరణి గారు నామినేట్ చేయటం, నెక్స్ట్ డైరెక్ట్గా దివ్య తనుజాన్ని నామినేట్ చేయటం. సో దివ్య వాళ్ళిద్దరిని నామినేట్ చేసింది, ఫైనల్ నామినేషన్ తందే. సో మొత్తానికి ఆ కుటుంబంలో బ్రేక్ వచ్చింది. ఎంత వచ్చినా కూడా చివరికి భరణి గారు దివ్య అయితే కలిసే ఉంటారు. దీనికి అంతా ముందు ఇంకో మాటలు మాట్లాడుకుంటారు, ఏంటంటే సంజన గారు రీతు నామినేట్ చేసి తెగేడుస్తారు, అబ్బో అసలు చిన్నవాళ్ళు ఎక్కెక్కేడుస్తారు, నాకు చేయాల్సి వచ్చింది అది అని చెప్పి బాధపడతారనమాట. అయితే వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే, ఈ నామినేషన్స్ ఇంతే ఇలాగే ఉంటే ఈరోజు కొట్టుకుంటామా, నైట్ పడుకుంటామా, తెల్లారాక మర్చిపోతామా అన్నట్టు ఉంటుందని. ఈ సీజన్ లాస్ట్ సీజన్ కూడా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, నామినేషన్స్ అయిపోయిన వెంటనే వీళ్ళు కలిసిపోవటం. నాకు సీరియస్గా అర్థం కాని విషయం ఇది. కలిసిపోవచ్చు, క్షమించడాలు ఉంటాయి, కలిసిపోవటాలు ఉంటాయి, మర్చిపోవడాలు ఉంటాయి, మరి విత్ ఇన్ అవర్సా అది లోపల నుంచి వస్తుందా, జెన్యున్గా వస్తుందా రాదా నాకు అర్థం కావట్లా. సో చూద్దాం మరి ఇంత తతంగం అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ కలిసిపోతారు లేదని చెప్పి. బట్ ఆ విధంగా మనం ఏదైతే మార్నింగ్ నామినేషన్ లిస్ట్ చెప్పుకున్నామో వాళ్ళే నామినేషన్ లిస్టు. తనుజ గారు, కళ్యాణ్, సంజన గారు, సుమన్ శెట్టి అన్న, భరణి గారు, రాము రాథోడ్ అండ్ సాయి, 7. ఐ హోప్ సో, ఎవరిదైనా మిస్ అయితే తెలియదు కానీ బట్ వీళ్ళే. ఆ ఓటింగ్ ఆర్డర్ కూడా ఇలాగే ఉంటుంది నాకు తెలిసి, అంత మించి ఉండదు. మేబీ సంజన గారు, సుమన్ శెట్టి అన్న ఇधर उधर हो सकता है, బట్ బాకీ సభీ సేమ్ ప్లేసే. ఇది సంగతి. అబ్బా లైవ్ ప్లస్ ప్రోమో3 కలిపి చెప్పాను చూడండి. సో అది అందుకని ప్రోమో2 చెప్పలా. ఏంది ఇది, తనూజ గారు వచ్చి ఇమానుయల్ అంటున్నారు ఏంటి, బొమ్మ మీద ఉన్న వచ్చి డైరెక్ట్గా ఉంచడమే కదా, ఏం మారిస్తాడు బిగ్ బాస్ అని చెప్పి అది అక్కడ నేను ఆగాను. సో ఫస్ట్ 2 రౌండ్లు రూల్స్ వేరే, తర్వాత రౌండ్స్ నుంచి రూల్స్ వేరే మార్చాడు బిగ్ బాస్. అమ్మో ఇలా కాదు, అయితే సేఫ్ ఆడేస్తారు వీళ్ళు, మనకు అలా కాదు, వీ వాంట్ ఫైర్, పగ రగిలిన ఫైర్ అని రావాలి, అందుకోసం మార్చాడు అనమాట. సో వీడియో లైక్ చేయండి,
నైట్ ఎపిసోడ్ రివ్యూ ఇంకా బాగుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఇంకేదైనా పాయింట్స్ కనుక మంచిగా జరుగుతూ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ నామినేషన్లు ఏమైనా అవుతా ఉంటే. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇంకా నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.